అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దైవ మర్మములు పుస్తకంలోని ఆగస్టు 31వ తారీఖున దేవుడు మన కొరకు రచించబడినటువంటి వాక్యములను ధ్యానించుకుందాము. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25-26 వచనములు. అనేక శ్రమల ద్వారా దేవుడు దానియేలును ఉన్నత పరిచర్యకై సిద్ధపరచుచుండెను. ఆయన శిక్షణ ఇచ్చు పద్ధతి ఇదియే. ఇప్పుడు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను బయలుపరచెను. శిక్షణ సమయము పూర్తి కాక మునుపు అట్టి అనుభవములను పొందుట సాధ్యము కాదు. బహుశా దేవుడు మనలను సిద్ధపరచుచున్నాడేమో. శిక్షణ కాలములోనే ఉన్న ఎడల మనము దానికి సిద్ధముగా ఉండవలెను. ఒకవేళ మనము అత్యధిక దుఃఖము అనుభవించవలసి ఉండునేమో, లేక పరీక్షలు శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చినేమో, నిరాశ కలగవచ్చునేమో. వీటన్నిటి ద్వారా మనము బలమైన విశ్వాసమును, దైవ జ్ఞానమును, దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మను పొందేదము. అప్పటి వరకు మరుగుగా ఉన్న పరలోక మర్మములను గూర్చిన ప్రత్యక్షతను పొందేదము. ప్రారంభంలో లోక సంబంధమైన మన మనస్సులు కలవరముతో నిండియుండును. కనుకనే ఆత్మీయ విషయములను స్పష్టముగా ఎరుగజాలము. అయితే దేవుడు నియమించిన శిక్షణ కాలము ముగించిన పిమ్మట అన్ని విషయములు స్పష్టముగా అర్థమగును. మనము నిజముగా జయించువారముగా ఉండునట్లు ప్రభువు సహాయము చేయునుగాక. మన హృదయములలోని సనుగులను నెపములను ప్రభువు తీసివేసి మనకు నిజమైన దృఢ విశ్వాసము అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.